హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో నా ఛానల్లో మీరు ఎప్పుడు చూడలేని వీడియో అనమాట. ఇదేంటంటే ఈ మధ్య ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లోనే రెసిపీస్ అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. సో దక్షిగా అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బయట ఫుడ్ ఏం పెట్టట్లేదు అనమాట. సో ఇంట్లోనే ప్రతిదీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా కూడా ఇప్పుడు జంక్ ఫుడ్ కావచ్చు, ఇటువంటి కుకీస్, కేక్, బ్రౌనీ ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చేస్తుంది రాగి బ్రౌనీ అనమాట. సో రాగి పిండితో ఈ బ్రౌనీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వై? బికాస్ పిల్లలకి కూడా మంచి హెల్తీ ఉంటుంది. అండ్ ఆల్సో నేను కూడా ఈ మధ్య డైట్ స్టార్ట్ చేసిన. అండ్ ఆల్సో మా అత్తయ్యకి షుగర్, సో మా ముగ్గురికి యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా రాగి పౌడర్ అయితే యూజ్ చేసా. ఇందులో మీరు కావాలంటే మైదా యూజ్ చేసుకోవచ్చు, బట్ అది హెల్త్కి మంచిది కాదు. అండ్ ఆల్సో హెల్త్కి మంచిది ఇంకా వీట్ ఫ్లవర్ ఆల్సో. సో రాగి పిండి ఇంట్లో ఉంది అండ్ ఆల్సో మంచిది కాబట్టి రాగి పిండి అయితే వేసాను. సో ఇక్కడైతే ఇంకా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోండి. నేనైతే అమూల్ కంపెనీ తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అది 1 కప్ వేసుకున్నాక బటర్ వేసుకోండి. సాల్టెడ్ అయినా పర్లేదు, అన్సాల్టెడ్ అయినా పర్లేదు. బటర్ వేసుకున్న తర్వాత అమూల్ నుంచి ఫ్రెష్ క్రీమ్ అని ఉంటుంది, అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్, లేకపోతే తీసేయచ్చు. సో బటర్ అండ్ డార్క్ కాంపౌండ్ ఇస్ మెయిన్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. అండ్ ఆ 3 కూడా కొంచెం చాక్లెట్ సిరప్ అయినంత వరకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కూల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆల్సో అది కూల్ అయ్యేలోపు మనం ప్యాన్లో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కేక్ టిన్స్ ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే పెద్ద టిన్ లేదు నాకు. సో అందుకని ఈ ప్యాన్లో, ఈ ఫ్రై ప్యాన్స్ అంటారు కదా, సో ఈ ప్యాన్లో అయితే కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను, బ్రౌనీ. సో బటర్ పేపర్ ఉంటుంది కదా, సో ఆ బటర్ పేపర్ వేసుకొని దాని మీద గీ అప్లై చేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న ఒక 1 బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇది ఎగ్ బ్రౌనీ అనమాట, వితౌట్ ఎగ్ కాదు. మీకు ఒకవేళ ఎగ్లెస్ కావాలి అని అనుకుంటే ఎగ్ ప్లేస్లో, నేనైతే ఇక్కడ 1 ఎగ్ తీసుకున్నాను. ఎగ్ ప్లేస్లో మీరు ఒక 1/2 కప్ కర్డ్ తీసుకొని మీరు అందులో మిక్స్ చేసుకోవచ్చు. సో ఎగ్ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక చిన్న టీ స్పూన్ పించ్ వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. యాక్చువల్లీ ఇది కుకింగ్ ఛానల్ కాదు కదండి, అండ్ కుకింగ్ ఛానల్లో యాస్టీస్ చెప్తారు కొంచెం నీట్గా ఇంగ్రీడియంట్స్ అది. సో నాకైతే అట్లా రాదు. ఇంగ్రీడియంట్స్ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇక్కడైతే ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ రాగి ఫ్లవర్ వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 కప్ ఆఫ్ జాగరీ పౌడర్, 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్, అండ్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఇవన్నీ వేసేసుకొని మొత్తం అంతా 1/4 కప్ కోకో పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మనం జల్లించేసుకోవాలి. జల్లించేసుకున్నాక మొత్తం అంతా బ్యాటర్ని ఫుల్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి తిప్పేసుకొని, ఆర్ లేదు అంటే ఇటువంటి బీటర్ ఉంటే దాంతో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇటువంటి ఫ్రై ప్యాన్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదా, అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ ఎ కేక్, దిస్ ఈజ్ ఏ బ్రౌనీ. సో బ్రౌనీ అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో మనకి ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకొని ట్యాప్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం గార్నిష్ కోసం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇంకా చిన్నది ఉంటే దాన్ని కట్ చేసేసి దానిపైన గార్నిష్ చేసా. అండ్ ఆల్సో వాల్నట్స్ కూడా ఉన్నాయి. బ్రౌనీ అంటే మెయిన్ బాదం, జీడిపప్పు ఇవి కాకుండా వాల్నట్స్ వేసుకుంటారు. సో నా దగ్గర వాల్నట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫుల్ జల్లేసా అనమాట. ట్రస్ట్ మీ, చాలా యమ్మీ ఉంటుందండి బ్రౌనీ. ఎందుకంటే మా తక్షి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నది, మా అత్తయ్య గారు తిన్నారు, అండ్ ఆల్సో మీ ఆల్సో ఎంజాయ్డ్, అండ్ మా ఆయన కూడా తింటారు. సో చాలా యమ్మీ ఉంటుంది. ట్రస్ట్ మీ, బ్రౌనీ అయితే ఈ వీడియో మీరు చూసి మీ పిల్లలకి ట్రై చేయండి ఇంట్లో. బయటవి అస్సలు పెట్టకండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అసలు బాగాలేదు బయట. సో ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసి కొంత టైం కేటాయించి మీరే ప్రిపేర్ చేసి హెల్తీ వేలో పిల్లలకి ఇవ్వండి. ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ చాలా 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 బాగుంటుంది. అండ్ ట్రస్ట్ మీ, రెసిపీ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాస్టీస్ వేసేయండి. ఇంతే బ్యాటర్ వస్తుంది, ఇలానే వస్తుంది, హ్యాపీగా తినేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఇలా ట్యాప్ చేసేసుకొని స్టవ్ మీద ఎట్లా పెట్టుకోవాలో ఇక్కడ వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో చెప్తాను చూడండి. నేను ఫ్రై ప్యాన్లో పెట్టుకున్నాను కాబట్టి కింద ఒక దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం పెట్టి దాని మీద ఫ్రై ప్యాన్ పెట్టాను. దాని మీద మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా బరువుతో ఉన్న గిన్నె కొంచెం పెట్టాను అనమాట. లో ఫ్లేమ్లో 20 to 25 minutes బేక్ చేసేసుకుంటే ద బ్రౌనీ ఈజ్ రెడీ. బ్రౌనీ కుక్ అయిందా లేదా అని చెప్పి టూత్ పిక్తో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే అంటకుండా వస్తే కనుక అది
ఎగ్జాక్ట్ కుక్ అయినట్టు అనమాట. సో నాకు కొంచెం అంటింది. అండ్ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ ఆగి టూత్పిక్తో చెక్ చేస్తే అంటకుండా వచ్చిందనమాట. ఇట్లా అంటకుండా ఫ్రీ టూత్పిక్ వచ్చేస్తే బ్రౌనీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే బ్రౌనీ కంప్లీట్ చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకొని చూపిద్దాం. ఎగ్జాక్ట్ ఇలాగే చేయాలని లేదండి. ఇప్పుడు నేను వెనీలా ఎసెన్స్ అన్నాను. సో వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పౌడర్ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో డార్క్ కాంపౌండ్ చాక్లెట్, బటర్, ఫ్రెష్ క్రీమ్ అని చెప్పాను. అదేంటంటే ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేయడానికి ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేసాను, కానీ అవేమీ వేయకపోయినా పర్వాలేదన్నమాట. మీరేం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే చెప్పానో ఈ రాగి ఫ్లవర్, కోకో పౌడర్ ఇవైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పాను కదా, వాటితో మీరు చేసేయచ్చు. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేని వాళ్ళు అది పూర్తిగా ఆప్షన్ అనమాట. నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ యాడ్ ఆన్ చేశాను. అండ్ మెయిన్ థింగ్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అనేది షుగర్ లేనిది తీసుకోండి. షుగర్ ఫ్రీ చాక్లెట్ ఉంటుంది, అస్సలు షుగర్ లేకుండా అది ఓన్లీ చేదుగా ఉంటుంది అనమాట చాక్లెట్. అది మాత్రమే మీరు యాడ్ చేసుకోవాలి. నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంక పిల్లలకి హెల్దీ ఉండదు. సో అమూల్ నుంచి డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అది లేని వాళ్ళు ఆప్షనల్ అనమాట, పూర్తిగా అది వేయకపోయినా పర్వాలేదు. సో నెక్స్ట్ ఇవి రాగి ఫ్లవర్ ఏదైతే చెప్పానో అక్కడి నుంచి మీరు సేమ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. అండ్ చూసారు కదా టెక్స్చర్ అది ఎట్లా ఉందో, మొత్తం అంతా కూడా కట్ చేసి పీసెస్ మీకు చూపిస్తున్నాను. అదంతా ప్లఫీగా వచ్చింది, చాలా సాఫ్ట్ ఉందన్నమాట టెక్స్చర్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. నిన్నే చేశాను రెసిపీ, ఈ రోజుకి అయిపోయింది అనమాట. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి బ్రౌనీ ఎంత బాగుందనేది. నిజంగా యాక్చువల్లీ రేపు మా అమ్మలు వస్తారు, సో వాళ్ళ కోసం కూడా ఉంచుదాం అనుకున్నాను, బట్ అయిపోయిందనమాట. సో అయిపోయేటప్పటికి ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఇంకా బాగుంది కాబట్టి తిన్నారు. సో ఈ విధంగా ఎంకరేజ్మెంట్ ఉంటే మంచిగా నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా చేయండి. బ్రౌనీ అనేది నిజంగా అమేజింగ్ ఉంది. రాగి ఫ్లవర్ లేకపోయినా వీట్ ఫ్లవర్ తెమ్మని మీరు చేసుకోవచ్చు. అండ్ ఐ జస్ట్ హోప్ మీరు ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నా. నిజంగా చాలా టేస్ట్ ఉందండి, ట్రస్ట్ మీ. అంటే ఇన్నిసార్లు చెప్తుంది ఏంటని అనుకోవద్దు. బ్రౌనీ ఫస్ట్ టైం చేశా, చాలాసార్లు కేక్ చేశాను. ఆ రెసిపీస్ ఎప్పుడు నేను మీతో షేర్ చేయలేదు, బట్ బ్రౌనీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరిందనమాట. సో కేక్స్ అయితే మాత్రం చాలాసార్లు చేశాను. అండ్ కట్ చేశాను కదా, ఎంత ఫ్రీగా కట్ అయిపోయిందో. అండ్ ఆల్సో ఆ టెక్స్చర్ కానీ సాఫ్ట్నెస్ కానీ చాలా బాగుందన్నమాట. కొంచెం ప్లఫీగా, కొంచెం సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంది. కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.